విచారణ కూడా హాజరు కాబోతున్నారు కాబట్టి మరి ఆ రోజు ఏం మాట్లాడతారు, ఆ రోజు ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా మీడియాతోని అనేది కూడా చర్చ జరుగుతూ ఉన్నది. రైట్, చూద్దాం. దీంతోపాటే ఇలా గద్దర్ అవార్డులు ప్రకటించారు. గత 10 ఏళ్ళుగా ఈ అవార్డులు లేకుండే ఇప్పుడు గద్దర్ అవార్డులు ప్రకటించారు. సంబంధించి 10 ఏళ్లకు ఉత్తమ చిత్రాలు ఏడాదికి 3 చొప్పున ఉత్తమ చిత్రాలు ప్రకటించారు. ఒకసారి చూద్దాం. స్పెషల్ అవార్డులు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు బాలకృష్ణకి ఇచ్చారు. కాంతారావు ఫిల్మ్ అవార్డు విజయ్ దేవరకొండకి ఇచ్చారు. పైడి జయరాజు ఫిల్మ్ అవార్డు మణిరత్నంకి ఇచ్చారు. బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు సుకుమార్కి ఇచ్చారు. నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు అట్లూరి పూర్ణచంద్రరావుకి ఇచ్చారు. రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఎండమూరి వీరేంద్రనాథ్కి ఇచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే 2014 సినిమాల మొదటి ఉత్తమ చిత్రం రన్ రాజా రన్, రెండోది పాఠశాల, మూడో మూవీ అల్లుడు సీను. 2015లో వచ్చిన మొదటి ఉత్తమ చిత్రం రుద్రమాదేవి, రెండో సినిమా కంచె, మూడో సినిమా శ్రీమంతుడు. 2016లో మొదటి ఉత్తమ చిత్రం శతమానం భవతి, రెండో సినిమా పెళ్లి చూపులు, మూడో సినిమా జనతా గ్యారేజ్. 2017లో మొదటి ఉత్తమ చిత్రం బాహుబలి 2, రెండో సినిమా ఫిదా, మూడో సినిమా గాజీ. 2018లో మొదటి ఉత్తమ చిత్రం మహానటి, రెండో సినిమా రంగస్థలం, మూడో సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం. 2019లో మొదటి ఉత్తమ చిత్రం మహర్షి, రెండోది జెర్సీ, మూడో సినిమా మల్లేశం. 2020లో మొదటి ఉత్తమ చిత్రం అలవైకుంఠపురం, రెండో సినిమా కలర్ ఫోటో, మూడో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. 2021లో మొదటి ఉత్తమ చిత్రం 666, రెండో సినిమా అఖండ, మూడో సినిమా ఉప్పెన. ఇక 2022లోనేమో మొదటి ఉత్తమ చిత్రం సీతారామం, రెండోది కార్తికేయ 2, మూడోది మేజర్. 2023లో మొదటి ఉత్తమ చిత్రం బల్గం, రెండో సినిమా హనుమాన్, మూడో సినిమా భగవంత్ కేసరి. సంబంధించి ఇట్లా ఈ 10 ఏళ్ళుగా ఏదైతే తెలంగాణలో ఫిలిం అవార్డులు లేవో ఆ ఫిలిం అవార్డులని రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించిందని చెప్పొచ్చు. దీంట్లో బాలకృష్ణకి నేషనల్ ఎన్టీఆర్ అవార్డు ఇచ్చింది. మన తెలంగాణ హీరో విజయ్ దేవరకొండ ఎవరైతే ఉంటారో ఆయనకు తెలంగాణ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి కాంతారావుకి కాంతారావు అవార్డు విజయ్ దేవరకొండకి ఇచ్చింది. ఇక ఇది ఇట్లా ఉంటే వర్షాకాలం నేపథ్యంలో 3 నెలల రేషన్ బియ్యం ఒకటేసారి ఇవ్వాలి. భారీ వర్షాలు వరదలు వస్తే జనాలు ఇబ్బంది పడతారు కాబట్టి ఇంట్లోనే ఉండేలాగా 3 నెలల రేషన్ సరిపడా ఇచ్చేయండి అని చెప్పేసి రాష్ట్రాలకు